అందరికీ నమస్కారం. నేను మీ వినోద్. ఈ రోజుతో 'బిగ్ బాస్' అయిపోయింది. ఫైనల్‌గా విన్నర్ ఎవరో తెలిసిపోయింది. అతనే కళ్యాణ్ పడాల. ఈ కళ్యాణ్ పడాల విన్ కావడానికి, తనుజ ఓడిపోవడానికి గల మెయిన్ కారణాలేంటియో ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 'బిగ్ బాస్' సీజన్ 9 గ్రాండ్ ఫినాలేలో చరిత్ర సృష్టిస్తూ కళ్యాణ్ పడాల విన్నర్‌గా అవతరించాడు. మరోవైపు చివరి వరకు టఫ్ ఫైట్ ఇచ్చిన తనుజ రన్నర్ అప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే డీమాన్ పవన్ టాప్ 3లో ఎలిమినేట్ అవుతూ సిల్వర్ బ్రీఫ్ కేస్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. విన్నర్ ప్రైజ్ మనీ నుంచి 15,00,000 డీమాన్‌కి చేరాయి. నాగార్జున ఎంత కన్విన్స్ చేసినా కూడా వాళ్ళిద్దరూ నో చెప్పారు. ఎందుకంటే వాళ్ళకు గెలుస్తా అని గట్టి నమ్మకం ఉండడం వలన నో చెప్పారు. అయితే దీంతో కళ్యాణ్ మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి కూడా ఆలోచించు అంటూ నాగన్నాడు. దీంతో కళ్యాణ్ ఒక మాట బలంగా చెప్పాడు. సార్ నాకు డబ్బు అవసరమే. ఎందుకంటే నేను 20,00,000 డబ్బు ఎప్పుడూ చూడలేదు. కానీ ఇప్పుడు నేను ఇది తీసుకుంటే నాకు ఓటేసిన ప్రతి ఒక్కరిని అవమానించినట్లే అంటూ కళ్యాణ్ క్లియర్‌గా మాట్లాడాడు. ఇదే విషయం వాళ్ళ తండ్రి లక్ష్మణ్ రావు కూడా చెప్పారు. మరోవైపు తనుజ కూడా నో చెప్పింది. నా నమ్మకం ఏంటంటే ఆడియన్స్ నన్ను విన్నర్ చేస్తారని అనుకుంటున్నా అని తనుజ కూడా చాలా నమ్మకంగా చెప్పింది. ఎందుకంటే ఫస్ట్ నుండి తనుజ టాప్ 5లోనే ఉండేది. తన మీద తన నమ్మకం కొద్దీ అంటే తను ఇచ్చిన టాస్కులతో గాని, లేకుంటే తన 'బిగ్ బాస్‌లో' మెలిగినటువంటి విధానంతో గాని, తను చాలా నమ్మకంగా ఉండేది. నేను విన్నర్ అవుతా అని. అదే ఉద్దేశంతో తీసుకోలేదు తప్ప వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. ఇలా ఎవరు బ్రీఫ్ కేస్‌కి ఓకే చెప్పకపోవడంతో ఇద్దరిని తీసుకొని స్టేజ్ మీదకి వచ్చేశారు నాగార్జున. అందరికీ ఉత్కంఠ తెరదించుతూ చివరికి కళ్యాణ్ పడాల చేతిని లిఫ్ట్ చేసి 'బిగ్ బాస్' సీజన్ 9 విన్నర్ అంటూ ప్రకటించారు. దీంతో ట్రోఫీ విన్నర్ ప్రైజ్ మనీ అయిన 15,00,000 ప్లస్ మారుతు సుజుకి విక్టోరియస్ కారు కూడా కళ్యాణ్‌కి లభించాయి. గోల్డెన్ బ్రీఫ్ కేస్‌కి నో చెప్పడంతో తనుజకి రన్నర్ అప్ అనే బిరుదు తప్ప ఇంకేం దక్కలేదు. ఇది జరుగుతుందనే అలా గోల్డెన్ బ్రీఫ్ కేస్ ఆఫర్ ఇచ్చాడు. కానీ తనుజ దానికి నో చెప్పింది. అయితే ఇది దీంట్లో ఓన్లీ గెలిచిన వారికే తప్ప మిగతా వారికి ప్రైజ్ మనీ లేదు. ఎందుకంటే దాంట్ల గడిపినన్ని రోజులు వాళ్ళకు రోజుకింత అని ఉంటుంది. ఆ రెమ్యునరేషనే తప్ప వీళ్ళకి స్పెషల్‌గా మళ్ళీ రన్నర్ అప్‌కి ఇచ్చే ఉద్దేశం లేదు. సో, ఫైనల్‌గా రన్నర్ అప్‌గా తనుజ మిగిలిపోయింది. విన్నర్‌గా కళ్యాణ్ పడాల నిలిచిపోయాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి. థాంక్ యూ.